కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ప్రకృతి కవి తెలంగాణ రాష్ట్ర జ్ఞాని రచించిన సహజ కవి అందశ్రీ యాదులు సంస్మరణ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వక్తలుగా సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి మరియు తెలంగాణ క్రాంతి దళ్ అధ్యక్షులు సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ ఇచ్చేస్తున్నారు. కవులు, రచయితలు, వాగ్గేయకారులు, తెలంగాణ ఉద్యమకారుల కీర్తిని యాదు చేసుకుంటూ భవిష్య భారత నిర్మాణంలో కవులు, కళాకారుల యొక్క గొప్పతనం ప్రజలకు తెలియాల్సిందిగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ రైట్లు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, కళాకారులందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ బత్తని శ్రీనివాస్ గౌడ్, కొరిమి వెంకటస్వామి, గోపగొని బసవయ్య గౌడ్, నాంపల్లి తిరుపతి, కవ్వ పద్మ, బండారు తిరుపతి, బొజ్జ చంద్రమౌళి, రాసామల శ్రీనివాస్, పూరెల్లి ప్రశాంత్, మహమ్మద్ షారూక్, జంగిలి పరశురాములు, ప్రజా గాయకుడు సనత్, జయసూర్య, ప్రజా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తేదీ 17 నవంబర్ 2025 రోజున మన అందరికీ తెలుసు ప్రజాకవి అందశ్రీ జయ జయ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించినటువంటి గొప్ప కళాకారుడు, వాగ్గేయకారుడు, కవి, ప్రజాకవి. అతని యాదిలో సంస్మరణ సభ నిర్వహించుకోవడానికి మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అదేవిధంగా అందరి సమక్షంలో, అన్ని ఆల్ పార్టీ సమక్షంలో ఒక మంచి సంస్మరణ సభ నిర్వహిద్దామని గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాం. దానికి గాను ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా, వక్తలుగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మన పాశం యాదగిరి గారు కానివ్వండి, తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షుడు మన పృథ్వీరాజ్ అన్న గారు కూడా రావడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కరేట్లకు, బీసీ నాయకులకు, ప్రజానాయకులకు, అన్ని పార్టీ కార్యకర్తలకు, అన్ని పార్టీ నాయకులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, వాగ్గేయకారులకు వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవడం, వాళ్ళని సంస్కరించుకోవడం, సన్మానించుకోవడం, అదేవిధంగా భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క కవులు, కళాకారుల యొక్క గొప్పతనాలను భవిష్యత్ తెలవాలంటే వాళ్ళందరినీ మనం సన్మానించుకున్నట్లయితే వారి యొక్క భవిష్యత్తులో కూడా మంచి కవులు, కళాకారులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ.